నువ్వు ఎవరు? నేను దొంగని. పరిస్థితి వెళ్ళిపోతాం. నువ్వు దొంగవా, పోలీసువా, ఇన్స్పెక్టర్వా, లాయర్వా అని కదా నేను అడిగేది. నువ్వెవరు? నేను సునీల్. నువ్వు సునీల్వా, సచిన్ టెండూల్కర్వా, గవాస్కర్వా అని కాదురా నేను అడిగేది. నువ్వెవరు? ఈరోజు నేను మన ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు మనం ఎవరు, మన బ్రెయిన్లో ఏం జరుగుతుంటుంది, మనం చూసే ఈ లోకం అసలు నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రాసెస్లో సైంటిస్టులని కూడా షాక్కి గురి చేసే కొన్ని భయంకరమైన ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఒక క్షణం ఆగండి. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీరు నిజంగానే చూస్తున్నారా, లేకపోతే మీ బ్రెయిన్ మిమ్మల్ని ఒక సిమ్యులేషన్లో ఉంచి ఈ వీడియో మీరు చూస్తున్నట్టు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మనం పడుకున్నప్పుడు వచ్చే కలలు ఆ టైంలో మనకు ఎంతో రియలిస్టిక్ అనిపిస్తాయి కదా. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రపంచం కూడా ఒక లాంగ్ డ్రీమ్ కాదని అసలు గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఉందా? మీరు ఒక వస్తువుని తాకుతారు, అది తాకినప్పుడు అది గట్టిగా ఉందని మనకు అనిపిస్తుంది. మీ వేళ్ళు ఆ వస్తువుని టచ్ చేస్తున్నాయా, లేక మీ నర్వ్స్ పంపే సిగ్నల్స్, వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని బట్టి మీ బ్రెయిన్ ఒక భ్రమను క్రియేట్ చేస్తుందా? అసలు మీరు మీ బాడీ లోపల ఉన్నారా, లేక మీ బాడీనే మీ మైండ్ లోపల ఉందా? ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మ్యాటర్లోకి వెళ్తే, మనం రోజు అద్దంలో చూసుకునే ఆ ముఖం, మనకుండే ఆ కోపం, బాధ, ప్రేమ, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన తలలో ఉండే 1.5 kg బరువు ఉన్న మన హ్యూమన్ బ్రెయిన్ కేవలం ఒక ఆర్గన్ మాత్రమే. కానీ ఆ బ్రెయిన్ ఎప్పుడైనా కూడా ఆలోచించగలదు. సైన్స్ పరంగా చూస్తే బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పాస్ చేస్తూనే ఉంటాయి. కానీ ఒక చిన్న ఎలక్ట్రికల్ స్పార్క్ లాంటి దానికి ఫీలింగ్స్ని క్రియేట్ చేసే పాసిబిలిటీ ఎలా ఉంది? మీరు ఒక సాంగ్ వింటున్నప్పుడు వచ్చే మీ కన్నీళ్ళు కేవలం కెమికల్ రియాక్షన్స్ మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా అంతు చిక్కని మిస్టరీ ఉందా? నిజానికి కాన్షియస్నెస్ అంటే ఏంటో ఇప్పటికీ సైంటిస్టులు కూడా ప్రాపర్గా చెప్పలేకపోతున్నారు అండ్ ప్రూవ్ చేయలేకపోతున్నారు. దీన్నే సైన్స్లో ద హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే మెదడు పనితీరుని మనం స్కాన్ చేయగలం, కానీ ఆ అనుభూతిని అంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ని మాత్రం మనం ఎప్పుడు మెజర్ చేయలేం. ఇక్కడే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది. దీన్నే సైంటిస్ట్ అందరూ ద ఇల్యూజన్ ఆఫ్ సెల్ఫ్ అంటారు. అంటే నేను అనే ఒక వ్యక్తి అసలు ఎప్పుడు ఉండడంట. అదంతా మన బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ఒక ఇల్యూజన్ అని దీని అర్థం. ఒకసారి మనం ఆలోచిస్తే బయాలజీ ప్రకారం మన బాడీలోని ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన స్కిన్ సెల్స్ ప్రతి 2 నుంచి 4 వారాలకు ఒకసారి మన ఓల్డ్ సెల్స్ చనిపోయి కొత్త కణాలు ఫామ్ అవుతూ ఉంటాయి. మన రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ కేవలం 4 నెలలు మాత్రమే బతుకుతాయి, అంటే 120 days. మన లోపల ఉండే స్కెలిటన్, అస్థిపంజరం కూడా కాన్స్టాంట్గా ఉండదు, అది కూడా మారుతూ ఉంటుంది. దీన్నే బోన్ రీమోడలింగ్ అంటారు. అది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి కంప్లీట్గా రిపేర్ అయ్యి కొత్తగా మారుతూ ఉంటుంది. ఇలా మన బాడీలోని రకరకాల కణాల లైఫ్ స్పాన్స్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ తీస్తే దాదాపు ప్రతి 7 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి మన బాడీలో ఉండే మెజారిటీ కణాలు కంప్లీట్గా రిపేర్ అయిపోతాయి. దీని అర్థం ఏంటో తెలుసా? టెక్నికల్గా ఒక 7 ఏళ్ల క్రితం ఉన్న మీరు వేరు, ఇప్పుడున్న మీరు వేరు. మీ బాడీలో ఉన్న ప్రతి అణువు మారిపోయింది. మరి 7 ఏళ్ల క్రితం మీ ఫ్రెండ్స్తో గడిపిన ఆ మెమరీస్, మీ చిన్ననాటి గుర్తులు ఇంకా మీ బ్రెయిన్లో ఎలా ఉన్నాయి? పాత కణాలు అన్నీ పోయి కొత్త కణాలు వచ్చినప్పుడు ఆ డేటా ఎలా ట్రాన్స్ఫర్ అయింది? ఒకవేళ మీ బాడీ మొత్తం మారిపోయినా కూడా మీరు ఇంకా మీరే అని అనుకుంటున్నారంటే ఆ నేను అనేది మీ శరీరంలో లేరా? మరి ఎక్కడ ఉన్నారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అర్థం కాలేదా? మళ్ళొకసారి వీడియో చూడండి. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, మన బ్రెయిన్ మనల్ని ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటుంది. మనం చూసే ఈ ప్రపంచం నిజానికి ఒక కంట్రోల్డ్ హాలిజినేషన్. డీటెయిల్గా చెప్పాలంటే, మన కళ్ళ ముందున్న ఈ కలర్స్, మనం వినే సౌండ్స్, ఇవన్నీ బయట ప్రపంచంలో అసలు ఆ రూపంలో ఉండనే ఉండవు. బయట ఉన్నది కేవలం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఎయిర్ వైబ్రేషన్స్ మాత్రమే. మన బ్రెయిన్ ఆ వేవ్స్ని తీసుకొని మనకు అర్థమయ్యేలా ఒక పిక్చర్ క్రియేట్ చేస్తుంది. అంటే మనం అందరం మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక వర్చువల్ రియాలిటీలో బ్రతుకుతున్నాం. మీరు చూస్తున్న ఈ వీడియో, మీ పక్కన ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ మీ బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. మన థాట్స్ కూడా ఎంత పవర్ఫుల్ అంటే, మెడికల్ హిస్టరీలో దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. దీని గురించి మీరు వినే ఉంటారు.
ఒక పేషెంట్కి అసలైన మెడిసిన్ ఇవ్వకపోయినా అది ప్రపంచంలో చాలా గొప్పదని వాళ్ళని నమ్మిస్తే వాళ్ళ బాడీ దానంతట అదే ఆ జబ్బుని తగ్గించుకునే కెమికల్స్ రిలీజ్ చేస్తుందంట. అంటే మన బ్రెయిన్కి మీరు చనిపోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు చనిపోతారు, బతకాలి అని గట్టిగా నమ్మితే ఎంతటి మరణాన్నైనా కూడా మనం జయించగలం. ఒక కేస్ స్టడీలో ఒక వ్యక్తికి పొరపాటున విషం తాగించామని చెప్తే అతను భయంతో చనిపోయాడు. కానీ పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే అతను తాగింది కేవలం మంచినీళ్ళే. అంటే అతని మైండ్ క్రియేట్ చేసిన ఆ భయమే అతని ప్రాణం తీసింది. ఈ మైండ్ పవర్కి సంబంధించి మెడికల్ హిస్టరీలోనే మోస్ట్ షాకింగ్ అండ్ ఫేమస్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. అదే 1957లో జరిగిన మిస్టర్ రైట్ స్టోరీ. అతనికి అడ్వాన్స్డ్ లింపోసార్కోమా అంటే అదొక రకమైన క్యాన్సర్. ఆ క్యాన్సర్ అతనికి ఉండదంట. అతని బాడీ మొత్తం మన ఆరెంజ్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ సైజులో గడ్డల్లాగా వచ్చేసాయంట. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసి అతను ఇంకా వారం కంటే ఎక్కువ రోజులు బతకడు అని చెప్పేశారంట. కానీ సరిగ్గా అదే టైంలో క్రిబియోజెన్ అనే ఒక కొత్త డ్రగ్ గురించి పేపర్లో గొప్పగా రాశారు. అది చదివిన రైట్ ఆ మందు ఇస్తే తను ఖచ్చితంగా బ్రతుకుతానని తన బ్రెయిన్ని బలంగా నమ్మించాడు. అతని కోరిక మేరకు డాక్టర్ అది ఇవ్వగానే కేవలం 3 రోజుల్లోనే ఆ గడ్డలన్నీ సగం కరిగిపోయాయి. 10 రోజుల్లో అతను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయిపోయారట. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కొన్నాళ్ళ తర్వాత ఆ డ్రగ్ అసలు పనిచేయదు అని పేపర్లో న్యూస్ రాగానే అది చదివిన రైట్ మళ్ళీ సిక్ అయిపోయాడు. అప్పుడు అతని డాక్టర్ ఒక రకమైన మైండ్ గేమ్ ప్లే చేసి నీకు ఇందాక ఇచ్చింది పాత వర్షన్, ఇప్పుడు సూపర్ పవర్ వర్షన్ వచ్చింది అని చెప్పి జస్ట్ డిస్టిల్డ్ వాటర్ అంటే మంచినీళ్ళు ఇంజెక్ట్ చేశాడు. ఆశ్చర్యంగా మళ్ళీ రైట్ క్యాన్సర్ గడ్డలు మాయమైపోయాయి. కానీ చివరగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆ మందు ఫేక్ అని అఫీషియల్గా ప్రకటించగానే ఆ న్యూస్ చదివిన రైట్ విపరీతమైన భయంతో 2 రోజుల్లో చనిపోయాడట. ఇదే కాదు, మన లైఫ్లో జరిగిన ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 5 years బ్యాక్ కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళకంటే కోవిడ్ వచ్చింది అనే భయంతో చనిపోయిన వాళ్ళ నెంబరే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే మన బ్రెయిన్లోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ నుండి రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్స్ అండ్ డోపమైన్ లాంటి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్కి ఎంత పవర్ ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఎప్పుడైతే ఒక పేషెంట్ పాజిటివ్గా నమ్ముతాడో వాళ్ళ బాడీలోని జబ్బుతో పోరాడే న్యాచురల్ కిల్లర్ సెల్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. అంటే మనల్ని మనం చంపుకోవాలన్నా బ్రతికించుకోవాలన్నా కూడా అల్టిమేట్గా కీ మన మైండ్లోనే ఉంది. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. మన కాన్షియస్ మైండ్ కేవలం 5% మాత్రమే మన లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. మిగిలిన 95% మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ నడిపిస్తుంది. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు మీవా లేక మీ మెదడు మీకు తెలియకుండానే ఆ నిర్ణయాలు తీసుకుంటుందా? మనం నిజంగానే మన కణాల లోపల ఉన్న డిజిటల్ డేటా లాగా బ్రతుకుతున్నామా? ఇక్కడే మన ఎగ్జిస్టెన్స్ గురించి ఒక అసలైన రహస్యం మొదలవుతుంది. మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన ఆలోచనలు, మన ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ ఒక పెద్ద మిస్టరీలో భాగాలు మాత్రమే. బహుశా మనం చనిపోయే వరకు ఈ సీక్రెట్స్ మనకు రివీల్ అవ్వమేమో. ఆ రోజు వరకు మనం ఈ మాయా లోకంలోనే బ్రతుకుతామేమో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీరు మొత్తం చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే, ఇంతకీ నువ్వు ఎవరు? నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువువా, పిట్టవా, పిట్ట రెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాయువా, రప్పవా, చెత్తవా అని నేను అడగట్లేదా. నువ్వెవరు? చిన్నపిల్లని చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడగస్తావా?